కువైట్లో ఇళ్లలో పనిచేసే డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉందంటే, ప్రతిరోజు మనం స్నానం చేసినా చేయకపోయినా ఇబ్బంది లేదు కానీ కువైట్ వాళ్ళకు కార్లు మాత్రం ప్రతిరోజు బాగా షాంపేసి నీట్గా కడిగి క్లీన్గా చేసి పెడితే తప్ప కువైట్ వాళ్ళైతే ఒప్పుకోరు. ఇప్పుడు నేను 4 నుంచి స్టార్ట్ చేశాను, 6:30 అయింది. నేను మొత్తం 7 బండ్లు కడిగాను. ఇప్పుడు మా ఇంట్లో 7 కార్లు ఉన్నాయి. వేరే డ్రైవర్ కూడా ఒక అతను ఉన్నాడు, అతను ఇప్పుడు సాపర్ వెళ్ళి రాలేదు. మొత్తం బండ్లు నేనే కడుగుతున్నాను. దోల అయితే తీరిపోతుందబ్బా. ఎవరు వచ్చినా కూడా కువైట్ ఇళ్ళలోకి ఖచ్చితంగా ఒక 5 కంటే తక్కువ అయితే ఉండవు కార్లు. ప్రతి ఇంట్లో కూడా 5 కంటే ఎక్కువే ఉంటాయి. 8 ఉంటాయి, 10 కూడా ఉంటాయి ఒక ఇంట్లో. చూడండి, ఇప్పుడు నా బండ్లు చూపిస్తాను. చూడండి, నీట్గా కడిగి పెట్టాను. ఈ మాదిరి నీట్గా కడిగి పెడితే తప్ప లేదంటే ఒప్పుకోరు. ఇక్కడ ఒక బండి ఉండాలి, ఈ బండి వెళ్ళిపోయింది. ఇంకా ఇంకొక బండి ఉంటుంది, ఇక్కడ పెడతాడు అడ్డము, అది కూడా వెళ్ళిపోయింది. ఇలా ఉంటుంది డ్రైవర్ల పరిస్థితి. ఈ పిల్లులు అయితే మా ఇంటిని వదిలిపోవు, ఎందుకంటే ఇళ్లలో కద్దామాలు తీసుకొచ్చి ఇక్కడ మటన్ చికెన్ పెడతారు. వేస్ట్ది తినడానికి రెడీలో కూర్చో ఉంటాయి ఈ టయానికి వచ్చి ఇక్కడ.